ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. వదినా, నువ్వు పంపించిన ఫోటోల్లో ఉన్నాడే అనంత్, అతను కనిపించాడు. నేను పంపించడం ఏంటి? అంటే అమ్మకి పంపించావని అనలేదు వదినా, నీ మొబైల్లో చూపించిన ఫోటోల గురించే నేను చెప్తున్నాను. తరుణ్, నువ్వు అనంత్ని కలిసావా? కలిశాను. అతను ఉషాని చెల్లెల్లా భావిస్తున్నాడు. చెల్లెల్లా భావించేవాడు అంత చనువుగా ఎందుకు ప్రవర్తిస్తాడు తరుణ్? వదినా, నిందలు వేయడంలో నువ్వేమైనా మాస్టర్స్ చేశావా? ఏం మాట్లాడుతున్నావురా? ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు తెలిసిన క్రిమినాలజీ ప్రకారం ఎదుటి మనిషి మంచివాడా, నేరస్తుడా, నిజమే చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, మన మధ్యే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, బయటి వాళ్లతో చేయించారా, అలాంటివి కొన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఉష మీద కావాలనే ఎవరో బురద చల్లే ప్రయత్నం చేశారు. అది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి అవసరం ఉంటుంది? ఏమో, కాని ఒక అమాయకురాలి శీల మీద కావాలని నింద వేసిన వాళ్ళు మాత్రం సర్వనాశనం అయిపోతారు. అమ్మా, అవసరం అయినప్పుడే షూట్ చేయడానికి అదేమీ సినిమా షూటింగ్ కాదు. కావాలని ఖచ్చితంగా నీకు అనుమానం రావడం కోసం ఉష మీద వ్యక్తిగతంగా ఎవరో కక్ష తీర్చుకోవాలనుకున్నారు. ఆ వీడియోలని, ఆ ఫోటోలని నీకొచ్చిన టైంని బట్టి అనలైజ్ చేసి ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ తీస్తే ఆ ఫోటో తీసిన వాడెవడో ఖచ్చితంగా దొరుకుతాడు. మా పద్ధతిలో నిజం చెప్పిస్తే ఆ ఫోటోలు తీయమన్నదెవరో బయట పెట్టేస్తాడు. ఏం వదినా? అదే, వాడికి మా పద్ధతిలో కోటింగ్ ఇస్తే ఖచ్చితంగా ఎవరు చేయించారో చెప్పేస్తాడు కదా. ఏమంటావు వదినా? అవునవును, చెప్పేస్తాడు. ఎందుకు చెప్పడు? చూసావా హారిక, వదిన కూడా వాడు నిజం చెప్తాడనే అంటుంది. అదంతా నాకు అనవసరం రా. ఉషా నా మీద తిరగబడింది, ఎదురు సమాధానం చెప్పింది, చాలా మాటలంది. నేనెప్పటికీ ఉషని ఇంటికి రానివ్వను. అమ్మా, నిన్ను మళ్ళీ ఆ మేఘాలు మూసేస్తున్నాయి. ఒక పని చేయమ్మా, చెప్పుడు మాటలు వినడం మాని. పదహారిక. హలో మరిది గారు. ఏంటి నా మీద సెటైర్లు వేస్తున్నారు? సెటైర్లు కాదు వదిన గారు, సీరియస్గా చెప్తున్న నిజాలు. తరుణ్, నేను ఇంటి పెద్ద కోడల్ని. ఆ అహంకారంతోనే కదా చిన్న కోడలిపై నిందలు వేసి సాగనంపావు. తరుణ్, ఇలా అరిచేది ఆన్సర్ దొరకనప్పుడే. అసలు నేనెవరో నీకు తెలుసా? ఈ ఇంటి పెద్ద కోడలు ఇందాకే చెప్పావు కదా. అంతేకాదు, ఒక మినిస్టర్ కూతుర్ని. అవును, 5 ఏళ్ల పాటు జాబ్లో ఉండే రాజకీయ నాయకుడు మీ ఫాదర్. నేను మాత్రం 35 ఏళ్లు జాబ్లోనే ఉంటాను, పోలీస్ ఆఫీసర్గా. ఉంటే ఏం చేస్తావు? చూస్తూ ఊరుకోను. తప్పు చేశారని తెలిస్తే ఎవరైనా సరే జైల్లో వేస్తాను. నన్నే లోపలేస్తావా? నిన్నొక్కదాన్ని మాత్రమే కాదు, మధ్యలో వస్తే మీ ఫాదర్ని కూడా వదిలిపెట్టేది లేదు. ఓ, అంత మనగాడివా? నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చెయ్యి. సిల్లి, నువ్వు నన్ను గెలవలేవు. ఓడిపోతామని భయపడ్డం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం నిజమైన గెలుపవుతుంది వదినా.
అసలు నిన్ను ఇలా కాదు. మేఘనా ఏమైంది? చూసారా మీ తమ్ముడి పొగరు నన్ను అరెస్ట్ చేస్తాడంట. ఏంట్రా ఎందుకంత పేచీ పడుతున్నారు? దేనికన్నానో మీ ఆవిడ్నే అడుగు. మీ వదిన్ని మా ఆవిడ అని అడ్రస్ చేస్తున్నావంటే నువ్వెంత మారిపోయావో అర్థం అవుతుంది. పరిస్థితులు మనుషుల్ని మార్చేస్తాయన్నయ్య, మీలాగా. రేయ్, మా తమ్ముడు లక్ష్మణుడని నీ గురించి ఇప్పటి వరకు మీ వదినకి చెప్పేవాడిరా. అది నువ్వు రాముల్లా ఉన్నప్పుడు చెప్పాల్సిందే. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? అలా చూడ్డం వాడికి అలవాటైతే ఈ ఇంటి పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. ఈ పరిస్థితిలో ఇల్లు ఇలా ఉందంటే మీ వదినే కదా కారణం. శభాష్! ఎన్ని అనర్థాలు జరిగినా ఆవిడ్ని వెనకేసుకొస్తున్నావంటే నిన్ను చూస్తే జాలేస్తుంది. రేయ్, మాటలు చాలు. అరవకు. ఎప్పుడైనా ఇదే గొంతుతో నీ భార్య పైన అరుచుంటే కిరణ్ అనే నా తమ్ముడు ఈ ఇంటికి దూరం అయ్యేవాడు కాదు. ఉషా అనే ఓ మంచి మరదల్ని అమ్మ బయటికి గెంటేసేది కాదు. అంటే అన్నిటికీ నేనే కారణమా? నిజాలు మాట్లాడితే ఇలానే ఇంకా ఉంటుంది. అలా చూస్తారేంటి? రేయ్, నిన్ను ఏం మాట్లాడతావురా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? వదిన వదిన చెప్పేదే వింటావు. ఆపండ్రా. ఏం తరుణ్ ఇది? ఏంటి సంజయ్ ఇది? ఏంటి అరుపులు కేకలు? ఈ ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా ఇంటిని చూడాల్సిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదురా. మీ అమ్మ ప్రశాంతంగా బతకూడదా? బతకాలని మీకు లేదా? హారిక, మీ ఆయన్ని తీసుకెళ్ళు. తరుణ్, మేఘన, నువ్వలా చూస్తావే, వాణ్ణి తీసుకెళ్ళు. అసలు ఊహించలేకపోతున్నాను సంజయ్. ఇంటి పెద్ద కొడుకు పగలు రాత్రి అని తేడా లేకుండా కంపెనీని ఏదో ఉద్ధరించాలని ఇంతగా ప్రయత్నిస్తుంటే ఈ ఇంట్లో నీకున్న స్థానం ఇదే అని ఇంతలా నిన్ను అవమానిస్తున్నారే. ఎలా సంజయ్, ఎలా తట్టుకోగలను? ఈ మాత్రం దానికి అంతెందుకు రియాక్ట్ అవుతున్నావు? రియాక్ట్ కాక నీ చిన్న తమ్ముడు నా మీద చెయ్యెత్తాడు, ఇప్పుడు పెద్ద తమ్ముడు నీ మీద చెయ్యెత్తాడు. అది చూసి మా అత్తగారు తరుణ్ చంప పగలగొట్టకుండా ఈ నగరానికి ఏమైంది అనే సినిమా అడ్వర్టైజ్మెంట్ లాగా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అంటూ ఏడుస్తుందే తప్ప నాకు ఇంట్లో ఉండాలంటేనే మనసు ఒప్పడం లేదు. మేఘన, ఇంతకాలం మేనేజ్ చేసి రహస్యంగా సంతకాలు పెట్టిస్తూ ఈ సామ్రాజ్యాన్ని మన సొంతం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? మొత్తం దోచేసి అందర్నీ మెడపట్టి బయటికి గెంటేయాలని అని కాదే. కదా, నా స్వార్థం ఇండిపెండెంట్గా ఈ వ్యాపారాన్నంతా నేను హ్యాండిల్ చేయాలనుకోవడం. మనిద్దరి జాయింట్ స్వార్థం అంతా సాధించిన తర్వాత బిజినెస్ స్థాయిని 10 రెట్లు పెంచి ఇది మీ అబ్బాయి సంజయ్ అని మా అమ్మ నాన్నకి సగర్వంగా చూపించడం.
ఆల్మోస్ట్ అది సాధించే చివరి క్షణంలో ఉన్నాం. ఇప్పుడు అనవసరంగా అప్సెట్ అవ్వడం అవసరమా? నీ మంచి మనసు నాకు తెలుసు సంజయ్. ఈ ప్రపంచంలో ప్రతి కొడుకు ఆస్తులు దోచుకోవాలని చూస్తాడే తప్ప అమ్మ నాన్నల్ని తన దగ్గరే ఉంచుకొని ఉద్ధరించాలని, పైగా ఆస్తిని 10 రెట్లు పెంచాలని ఆలోచించడు. నాకు తెలుసు. కానీ నిన్ను అర్థం చేసుకునే మనుషులు ఇక్కడ లేరే. రేపు ఆస్తి మన చేతికి వచ్చాక అర్థం చేసుకోకేమవుతారు? కుక్కిన పేన్ల పడుండేట్టు అజమాయిషి నేను చేస్తానుగా. ఇక చాలు సంజయ్. చెక్కు చెదరని నీ ఎమోషన్ నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు చేరాలనుకున్న లక్ష్యం 1,00,000 మైళ్ళ దూరంలో లేదు, కొన్ని క్షణాలంత దగ్గరలో ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. సంజయ్, నీ ప్రయత్నం నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకోగలను తప్ప అంతకుమించి నేనేం చేయగలను? వదిలేసి, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వద్దు. రేపు ఇంటిని బృందావనంగా మార్చడం చూసి వాళ్లే షాక్ అవుతారు. అరే సంజయ్, ఆలోచనలో నువ్వు కొంచెం డిఫరెంట్ అయినా ఆస్తి నువ్వు చేజిక్కించుకున్నావని, మేమే అపార్థం చేసుకున్నావని, మా మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకి జోహార్లు రాని వాళ్లే అంటారు. ఎంత దురాలోచన అంటే ఎంత దూర ఆలోచన అన్నాను. నువ్వెప్పుడు మంచిగానే ఆలోచిస్తావు సంజయ్. మొత్తం దోచుకున్నాక అందరినీ మెడపట్టుకుని గెంటేద్దాం అనుకుంటే ఇంకా మా అమ్మ నాన్నలు, మా తమ్ముళ్ళు ఏంటిది నీచంగా. అసలు నేను రెచ్చగొడుతున్నదే నిన్ను మార్చాలని. ఇంకా నువ్వు మారలేదంటే నేను నా ప్రయత్నాలని ఉధృతం చేయాలి. మీకెన్ని పాటలు కావాలన్నా అన్ని పాటలు పాడతాను. ప్రస్తుతం నేను ఏ ఆల్బమ్ చేసే పరిస్థితిలో లేను. దయచేసి మీరు వెంటనే వెళ్ళిపోండి. మీకు మాటిచ్చానని నేను అవకాశం ఇవ్వలేను ఇప్పుడు. నీ గాజులు అమ్మేసావా? మళ్ళీ మీకు డబ్బులు వచ్చినప్పుడు విడిపించుకోవచ్చులేండి. ఎక్కడికి పోతాయి? ఉద్యోగం దొరకనందుకు బాధపడుతున్నారా? నీకు భయంగా లేదా? ఉంది. ఉద్యోగం దొరకలేదని కాదు, ఉద్యోగం దొరకనందుకు మీరెంత దిగులు పడతారో అని. నాకేమవుతుంది ఉషా? ఆ మాత్రం నా భార్యని నేను పోషించుకోలేనా అని ధైర్యంగా నీ చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాను. ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నానని బాధగా ఉంది. ఎందుకు బాధ? నారు పోసిన వాడే నీరు పోస్తాడా? అవసరమైతే ఎరువు కూడా వేస్తాడు. ఏవండి, మీరు ఏ ధైర్యంతో తీసుకొచ్చారు, నేను అంతే ధైర్యంతో వచ్చాను. మనిద్దరికీ ధైర్యమే బలం. మీకు కథ చెప్పనా? ఒక పురాణ పురుషుడి దగ్గర నుంచి అష్టలక్ష్మిలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారట. అందరిలోనూ ఆఖరిగా వెళ్తున్న ధైర్యలక్ష్మిని మాత్రం ఉండమన్నాడంట. అష్టైశ్వర్యాలు పోయినా ధైర్యం ఉంటే మళ్ళీ అన్నీ సాధించొచ్చు అని ఈ కథలో నీతి. మీకు చాలా టాలెంట్ ఉందండి, కాకపోతే అవకాశాలు చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా కనిపిస్తున్నాయి. ఏమో, ఏదో ఒక రోజు ఆకాశం వంగి మిఠాయి పొట్లం అందకపోతుందా? కావాలంటే నా మాట మీరు రాసి పెట్టుకోండి, ఇదే జరిగి తీరుతుంది. ఉషమ్మా, తలుపు తీసే ఉంది, లోపలికి రండి. అదేంటమ్మా తలుపు తెరిచే ఉంది? దొంగలొచ్చినా దోచుకోవడానికి ఏమీ లేదని తలుపు తీసే ఉంచాను. ఏంటి పండే ఇలా వచ్చావు? ఎలా ఉన్నామో చూసిపోదామని వచ్చావా? కాదమ్మా, అక్కడ ఎలా ఉన్నారో అని
చెప్పిపోదామని వచ్చాను. ఏమైంది పాండే? అత్తయ్య మావేలు బానే ఉన్నారు కదా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదమ్మా, అందరూ బానే ఉన్నారు. కానీ తరుణ్ బాబు మీ ఇద్దరి కోసం చాలా వెతుకుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా మీ ఇంట్లో పనిచేస్తున్నాను కిరణ్ బాబు, కానీ మీరు బయటకు వచ్చాక ఆ ఇంటి కలేపోయింది. ఈరోజు తరుణ్ బాబు సంజయ్ బాబు గొడవ పడ్డారు. మేఘనమ్మ కూడా తరుణ్ బాబుతో గొడవ పడింది. మీ ఇద్దరి కోసమే వాళ్ళు గొడవ పడుతున్నారు. పెద్దమ్మగారు జోక్యం చేసుకుంటే తప్ప శాంతించలేదు. పాండే, ఆ ఇంటి మీద నీకున్న విశ్వాసం నాకు తెలుసు. కానీ ఇక ముందు అక్కడ విషయాలేవి ఇక్కడ చెప్పొద్దు. అలాగే బాబు, మీ గురించి తరుణ్ బాబు హారికమ్మ వెతుకుతూ నాకెదురు పడ్డారు. నాకెక్కడా మీరు కనపడలేదని చెప్పాను. వాళ్ళు బాధపడటం చూసి కరిగిపోయి మేము ఇక్కడున్నామని నువ్వు చెప్పొద్దు. మేము బయటకు వచ్చినందుకు అర్థమే లేకుండా పోతుంది. వాళ్ళు ఒకరినొకరు ఏమనుకున్నా అందరినీ కలిపి ఉంచడానికి అమ్మా నాన్న ఉన్నారు. ఏమీ జరగదులే. సరే బాబు. ఉషమ్మ, ఏమైనా కావాలా? ఏదైనా తెచ్చిపెట్టమంటారా? మీరు ఇబ్బంది పడద్దు. ఇప్పటికే మా కోసం చాలా చేసావు, ఇంకేం వద్దు పాండే. మాకు పెద్ద దిక్కుగా ఉన్నావు, అది చాలు. వస్తానమ్మా. చిన్నబాబు, అరవకు పాండే. అలాగే అలాగే వెళ్ళొస్తాను. కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతువా. కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతువా. కన్న తల్లి కష్టం నేను కదిలించిన కన్న తల్లి కష్టం నేను కదిలించి. అమ్మా, కంచె దాటగను ఒక కలవైతివా. కంచె దాటగను ఒక కలవైతి. డిస్టర్బ్ చేశానా? నువ్వు కాదన్నా నేను నమ్మనమ్మా. బహుశా ఇందాక జరిగిన గొడవ నిన్ను చాలా ఇబ్బంది పెట్టుంటుంది. ప్రశాంతంగా బ్రతికిన రోజులు గడిచిపోయాయి. అయిన వాళ్ళు దూరం కావడం, దగ్గరున్న వాళ్ళు గొడవ పడి దూరం కావాలనుకోవడం, అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. నా భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. లేదమ్మా, తరుణ్ పనిచేసేది పోలీస్ డిపార్ట్మెంట్లో. వాడు విపరీతమైన టెన్షన్లో ఉంటాడు. అక్కడి చికాకులన్నీ ఇంటికి తీసుకొస్తే ఎలా? ఎక్కడిదక్కడే మర్చిపోవాలి. పోనీ నాలాగా తరుణ్కి కంపెనీ విషయాల్లో తలబద్దలు కొట్టుకునేలా తలనొప్పులు ఉండవు కదా. అయినా మేఘను కూడా అలా పిలిచి మరీ గొడవ పెట్టుకోవడం బాగలేదురా. నీకు తెలుసు కదమ్మా, మేఘన మనసులో ఏది దాచుకోలేదు. నువ్వంటే విపరీతమైన ప్రేమ, గౌరవం. మేఘన ఏముందో తెలుసా? నిజాయితీగా నాలా బ్రతికే వాళ్ళకి నిందలు తప్పవండి. నేను బాధపడుతున్నది తరుణ్ నన్ను అన్నాడని కాదు, అత్తయ్య గారిని అన్నారని. ఆలయంలో అమ్మవారిలా బ్రతుకుతున్న అత్తయ్య తిండి తిప్పలు మానేసి మనశ్శాంతి లేకుండా కుమిలిపోతున్నారు. ఏ క్షణంలో ఏమవుతుందో అనే భయంతో ఆందోళన పడిపోతున్నారని కంటతడి పెట్టుకుందమ్మా. బయటికి బింకం ప్రదర్శిస్తున్నా మేఘన మనసు ఎంత మెత్తనిదో నీకు మాత్రం తెలీదా అమ్మా? ఇక చాలా ఆపండి. ఇదే నాకు నచ్చదు. నేను కంటతడి పెట్టుకొని కుమిలిపోతున్న విషయం అత్తయ్యకి చెప్పాలా?
ఇలాంటివి చెప్పి అత్తయ్యని ఇంకా బాధ పెడతారా? అది కాదండి, అసలు నా గురించి అత్తయ్యకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంటుంది? సరే, ఇప్పుడు అవన్నీ దేనికి? అంటే అత్తయ్యకి ఇప్పటి వరకు ఆ విషయం చెప్పలేదా? అమ్మని ఇలా చూస్తుంటే ఎలా చెప్పను? అంటే ఇంటి గొడవలతో కంపెనీకి నష్టం తీసుకొస్తారా? ఆఫీస్ బాధ్యత తీసుకొని ఇంత కష్టపడుతున్నారే, అక్కడ ఫైల్స్ అన్నీ చూసుకునే ఓపిక అత్తయ్యకి లేదని మీకు తెలీదా? బయటికి వెళ్లిన కిరణ్ గురించి ప్రతి క్షణం ఇంతగా బాధపడుతున్న అత్తయ్య తన బాధ్యతనంతా మీకు అప్పచెప్పింది పెద్ద కొడుకు ఏదో ఉద్ధరిస్తాడనే కదా? ఈ ఫైల్స్ మీద అత్తయ్య సంతకం అడగడానికి ఇంత మొహమాట పడుతున్నారేంటి? ఇంతేనా? ఇంకా ఎక్కడైనా సంతకాలు పెట్టాలా? అది కాదమ్మా, నువ్వు చదవకుండా సంతకాలు చేసావేంటి? ఈయనొకడు ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదు. సార్, మీరేంటి ఇక్కడున్నారు? కిరణ్ బాబు నాకు కనిపించారు సార్. ఎక్కడ చూసా? బస్ స్టాండ్లో మండు టెండలో బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు సార్.